అందరికీ జై భీమ్, జై సంవిధాన్. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలు మీద జరుగుతున్నటువంటి దాడులు, హింసాత్మకమైనటువంటి సంఘటనలు, వాటి మీద ప్రభుత్వం స్పందించినటువంటి తీరు అనేటటువంటి దాని మీద ఒక చర్చ అనేటువంటి చేద్దాం అనుకుంటున్నాం. అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నేను తీసుకుని ఇప్పటికి 45 రోజులు అయింది. ఇప్పుడు ప్రప్రథమంగా కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని నియామకాలు అనేటువంటిది చేపట్టాం. పార్టీ నిర్వహణకి కావాల్సినటువంటి మరి రాష్ట్ర కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ కొన్ని నియామకాలు చేపట్టాం. వాటిని కూడా ఇప్పుడు అనౌన్స్ చేయడానికి మేము అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ అందరూ వచ్చినందుకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారంగా ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, మరి అనేక రకాలైన రక్షణ కవచాలు కానీ ఏవైతే రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడ్డాయో, అదేవిధంగా అనేక చట్టాలు కూడా రూపు చెందడం జరిగినాయి. వాటిలో కూడా అనేక రకాలైనటువంటి రక్షణలు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు మనం చూసినట్లయితే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులకి భిన్నంగా, మరి చట్టాలకి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి చట్టాలకి అతీతంగా కొన్ని శక్తులు మరి మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా మరి దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీ వర్గాల మీద, మహిళల మీద మరి అనేక సందర్భాల్లో మనం యొక్క సంఘటనలు, హింసాత్మక సంఘటనలు చూసాం. మరి మహిళల మీద అయితే రేపులు, దాడులు, అవమానాలు చేస్తున్నారు. చిన్న బిడ్డలని కూడా చూడుకోకుండా రేపు చేస్తున్నారు. మరి ఈ రకమైనటువంటి హింసాత్మక చర్యల్ని మరి ప్రభుత్వాలు ఏ రకంగా మరి నిమ్మక నీరెత్తినట్లుగా చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి స్పందన వాళ్ళ నుంచి రావటం లేదు. మనం గతంలో కూడా చూసాం. కారంచేడులో మారణకాండ జరిగింది. మరి అనేక సంవత్సరాలు దాని మీద ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే నీరుకొండలో అనేక మరి దళితులని మరి అనేక విధాలుగా హింసించి చంపడం జరిగింది. చుండూరులో కూడా మరి కొంతమంది దుర్మార్గులు మరి దళితుల మీద దాడి చేయటం జరిగింది. మరి ఇవే కాకుండా గత కొంతకాలం నుంచి కూడా మరి ఆగిరిపల్లి, మరి గగనపర్రు అనేక చోట్ల మరి దళితుల మీద వేధింపులు, మరి దాడులు, మరి వాళ్ళ హత్యలు అనేటువంటి సంభవించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అప్పుడు మనం 2-3 నెలల నుంచి మనం చూస్తున్నట్లయితే, నేను ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కూడా ఇప్పుడు అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే మా ప్రత్యేకమైన బాధ ఏంటంటే, దళిత వాడల్లో, గిరిజన వాడల్లో మహిళలకి, మైనారిటీలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మరి వాళ్ళ మీద జరుగుతున్న దాడిని, హింసాత్మక సంఘటనల్ని కనీసం మీడియాలో కూడా మరి దాన్ని చూపించకపోవడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న తెనాలిలో మనం చూసాం. తెనాలిలో మరి 2 దళిత యువకులు, ఒక మైనారిటీ యువకుడు, మరి వాళ్ళు ఏ రకమైనటువంటి మరి తప్పటువంటి వ్యక్తి అని చెప్పి మేము గౌరవిస్తున్నాం. కానీ మరి మీ పరిపాలన ఇంత మరి పనికిమాలిన విధంగా ఉందనేటువంటిది ఇప్పుడు స్పష్టమవుతుంది. కాబట్టి దళితులకు రక్షణ ఇవ్వట్లేదు, మీరు మహిళలకు రక్షణ ఇవ్వట్లేదు, గిరిజనులకు రక్షణ ఇవ్వటం లేదు. తర్వాత ఇంకో గింజుపల్లి వెంకటేశ్వరం అనే గుంటూరులో, మరి అలాగే పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా జన్మదిన కార్యక్రమంలో మరి ఆ పార్టీకి చెందినటువంటి దళితులే కొందరు అతన్ని సన్మానించడానికి వెళ్తే స్టేజీ ఎక్కనివ్వకుండా వాళ్ళు నిరోధించి మరి వాళ్ళని తోసేసి కిందకి, మరి ఆయన కిందకి దిగి ఏదో చేయబోయి అక్కడ మాత్రమే సర్దుమణిగారు. తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తుండగా వెనక వచ్చి వాళ్ళని మరి ఒక ముఠా వచ్చి వాళ్ళ మీద దాడి చేసి తీవ్రంగా మరి గాయపరచడం జరిగింది. ఇది ఇంతవరకు కూడా పేపర్లో కానీ ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి ఇది మీరు హైలైట్ చేయండి. గింజుపల్లి వెంకటేశ్వరరావు, పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్, గుంటూరులో జరిగినటువంటి సంఘటనని ఇంతవరకు కూడా ఎక్కడా కూడా వెలుగులోకి రాలేదు. దీన్ని మీరు కొంచెం హైలైట్ చేయండి. కాబట్టి ఇది అంతా కూడా ఒక పథకం ప్రకారంగా
ఆ పార్టీ వాళ్ళే దళితులు వెళ్ళి ఆ అగ్రకుల నాయకుడిని సన్మానించడానికి వెళ్తే వాళ్ళు స్టేజ్ ఎక్కకుండా అవమానించడమే కాకుండా వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఎక్కడలేదని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళు తిరిగి వెళ్తుండగా దాని మధ్యలో దాడి చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఇది మీ పార్టీకే మాయని మచ్చ, మీ ప్రభుత్వానికే మాయని మచ్చ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు ఆ దళితులు కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, కానీ మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మా దళితులు కాబట్టి మేము వాళ్ళకి అండగా నిలబడతాం. కాబట్టి మీరు దళితుల పట్ల చూపిస్తున్నటువంటి సవతి ప్రేమ ఏదైతే ఉందో అది స్పష్టంగా కనపడుతుంది. మీరు ఏ రకమైన ప్రేమ లేదు, మీకు వాళ్ళ మీద కపట ద్వేషం తప్ప ఏ రకమైనటువంటి ప్రేమ లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, కుప్పం నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఒక మాదిగ మహిళని చెట్టుకు కట్టేసి కొట్టారు, చెట్టుకు కట్టి బాధించారు, మరి అనేక రకాలుగా అవమానాలుగా తిట్టారు, దూషించారు. మరి మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టుకు కట్టేసి ఒక దళిత మహిళని బాధిస్తుంటే మీకు ఏ రకమైన పరిపాలన ఉంది? మీ దగ్గర మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారు? అసలు మీరు దళితులంటే గౌరవం ఉందా? మీ నియోజకవర్గ ప్రజల్లోనే మీరు రక్షణ ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్రం మొత్తానికి ఏ రకమైన రక్షణ ఇస్తారు? ఆ విషయంలో కూడా అదే 80,000 వాళ్ళు అప్పు తీసుకున్నారు, భర్త అది కట్టలేకపోయాడు, అతను వేధిస్తున్నారు. అతను వేధించి మరి నువ్వు కడతావా లేదా నీ పెళ్ళం కడతా అని చెప్పి అవమానకరంగా మాట్లాడితే అతను మరి ఆ రకంగా మరి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని భార్యని, ఒంటరిగా ఉన్న భార్యని తీసుకొచ్చి చెట్టు కట్టేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టి ఆ రకంగా డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి చేసినటువంటి సంఘటన మీ సొంత నియోజకవర్గంలోనే జరిగినాయి అంటే మీకు ఎంత అవమానకరం మీరు ఆలోచించుకోండి. మీకు ఎవరు అడగరనుకుంటున్నారా? మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరనుకుంటున్నారా? అంటే వాళ్ళకి మేము ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారా? కాబట్టి ఇది మనువాద సిద్ధాంతాన్ని మీరు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వెంటనే రాజ్యాంగాన్ని అమలు చేయండి, మనువాదాన్ని కాదు. రాజ్యాంగాన్ని అమలు చేయండి, చట్టాలను అమలు చేయండి. చట్టపూర్వకమైనటువంటి మరి హక్కులు ఏవైతే ప్రజలకి ఇవ్వబడినాయో వాటన్నింటినీ కూడా కాపాడండి. అది మీ బాధ్యత. మిమ్మల్ని ఎందుకు ప్రజల మాన ప్రాణాలని, ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఆ బాధ్యతని నిర్వహించడంలో మీరు ఫెయిల్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల రక్షణని, ప్రజల ప్రాణాలని, మానాలని రక్షించలేనటువంటి ప్రభుత్వం ఏ రకంగా అది సక్రమమైన ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇందులో కొన్ని సంఘటనలు, కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది. ప్రాథమిక హక్కులు ఏమున్నాయి? ఇప్పుడు అనేక రకాలు. ఇప్పుడు ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కే కాదు, 21 అమెండ్మెంట్ చేసి ప్రతి మనిషి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంది. గౌరవంగా జీవించాలి. అందువల్ల మీ ఇష్టం వచ్చిన తిట్టినా, తుమ్మినా, అగౌరవపరిచినా, ఉమ్మేసినా, బూటకాలతో తన్నినా, లేదంటే చేసినా అదంతా అగౌరవపరచడం వాళ్ళని. కాబట్టి గౌరవంగా బతికే హక్కుని మీరు లేకుండా చేస్తున్నారు. మీ పౌరులకి ఆ రకమైనటువంటి రక్షణ కల్పించలేకపోతున్నారు. కాబట్టి ఆర్టికల్ 2021 మీరు ఉల్లంఘన జరిగింది. దీని మీద మేము మళ్ళీ ఆల్రెడీ మేము ఇచ్చాము, డీజీపీ గారిని కలిసి ఈ సంఘటనలన్నింటి గురించి మేము ఇచ్చాము. అలాగే నిన్న ఎస్సీ కమిషన్ మెంబర్ రామచంద్ర గారు వచ్చారు, వారికి కూడా మేమంతా కూడా ఇచ్చాము. వాళ్ళంతా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మేము మా రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ యాక్ట్ అని ఒకటి ఉంది. పోలీసులు టార్చర్ చేయకూడదు ఎవరిని. కస్టోడియల్